మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ ప్రక్షాళనపై టీపీసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలకు శ్రీకారం చుట్టారు. ఇవాళ మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో సమీక్షలు షురూ చేశారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమీక్ష జరుగుతుండగా జిల్లాకు చెందిన నేతలు, ఇన్ఛార్జ్ మినిస్టర్ హాజరయ్యారు. ఈ రివ్యూలో ప్రధానంగా పటాన్చెరు నియోజకవర్గ లుకలుకలపై చర్చించనున్నారు. పటాన్చెరు కాంగ్రెస్ లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కాట శ్రీనివాస్ మధ్య వైరం పీక్స్ లో ఉంది. ఈ సమస్య పరిష్కారానికి ఇప్పటికే పీసీసీ కమిటీ వేయగా దీనిపైనే ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే గజ్వేల్లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, బండారు శ్రీకాంత్ మధ్య ఉన్న వర్గపోరును అడ్రస్ చేయనున్నారు. మరోవైపు సిద్దిపేట నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేసేలా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ ప్రతాప్, ప్రధానంగా ఇవాళ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో జరగబోయే ఈ సమావేశంలో ఎటువంటి కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి? పార్టీకి సంబంధించి ఎటువంటి విషయాలు డిస్కస్ చేయబోతున్నారు? కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మొత్తం పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నిటిపైన కూడా అవగాహన చేసుకోవడానికి వరుస సమీక్ష సమావేశాలు అయితే ఏర్పాటు చేశారు. మొత్తం పార్లమెంట్ వారీగా ఒక్కొక్క పార్లమెంట్ వారీగా గాంధీ భవన్లోనే సమీక్ష సమావేశం నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించి ఈరోజు మెదక్ పార్లమెంటు, అదేవిధంగా సాయంత్రం మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష సమావేశం నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు. కాసేపు క్రితమే మెదక్ పార్లమెంట్కి సంబంధించిన సమీక్ష సమావేశం కూడా ప్రారంభమైంది. సమావేశానికి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. పీసీసీ చీఫ్తో పాటు ముఖ్యమైన నేతలంతా కూడా ఈ సమావేశంలో భేటీ కావడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రధానంగా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ఏ విధంగా అడ్రస్ చేయాలనే దానిపైన సంబంధించి కూడా మీనాక్షి నటరాజన్ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో స్టడీ చేస్తున్నారు. అందులో భాగంగానే నేతలకు సంబంధించి కూడా ఈరోజు మెదక్ సంబంధించిన సమావేశం జరుగుతుంది. ఆ మెదక్ సంబంధించిన సమావేశంలో ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే పటాన్ చెరువు అంశం అయితే చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. కాటా శ్రీనివాస్ గౌడ్ ఈ సమావేశం ప్రారంభం కాగానే వెంటనే ఎమ్మెల్యే పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఈ మధ్య కాలంలో జరిగిన ఈ ఇష్యూకి సంబంధించిన దానిపైన కూడా ఆయన దీన్ని క్వశ్చనైజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. పటాన్ చెరువు ఇష్యూను ఖచ్చితంగా ట్యాకిల్ చేయాలి, దాని సమస్యను పరిష్కారం చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా గతంలో ఒక కమిటీ వేయడం జరిగింది. పీసీసీ ఆధ్వర్యంలో కమిటీ వేసినప్పటికీ ఆ కమిటీ కూడా పీసీసీ చీఫ్కు ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. దానికి సంబంధించి ఎలాంటి ఏ విధంగా సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. కాబట్టి దీనికి సంబంధించి ఏం చేశారు, కమిటీ రిపోర్ట్ ఇచ్చిన దానిపైన పీసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఈ సమావేశంలో ప్రశ్నించారు. దీంతో పాటు పటాన్ చెరువు నియోజకవర్గంలో ఎదురవుతున్న ఇష్యూస్ను అన్నింటినీ కూడా ఒక నివేదిక రూపంలో శ్రీనివాస్ గౌడ్ మీనాక్షి నటరాజన్కు ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. మరోవైపు నియోజకవర్గంలో గజ్వేల్లో కూడా ఇలాంటి సమస్యనే ఉంది. అక్కడ నర్సారెడ్డి ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసిన నర్సారెడ్డితో పాటు అదేవిధంగా బండారు శ్రీకాంత్కు కాస్త చిన్న గొడవలు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే పార్టీ నేతల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఆ అంశం కూడా దీన్ని డిస్కషన్ చేస్తున్నారు. అయితే మొత్తం మీద నియోజకవర్గంలో మొత్తం పార్లమెంటు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఏ విధంగా దీన్ని టాకిల్ చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా గవర్నమెంట్ తీసుకుంటున్న అంశాలను నియోజకవర్గానికి అంటే కింది స్థాయిలో గ్రౌండ్ స్థాయిలోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను, అదేవిధంగా నెక్స్ట్ లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. వీటితో పాటు పార్టీకి సంబంధించిన కార్యవర్గాన్ని ఫుల్ఫిల్ చేసేయడానికి ఎవరెవరికి ఇస్తే బాగుంటుంది, ఏ విధంగా ఎవరెవరి పరిగణలోకి తీసుకోవాలనే దానిపైన కూడా డిస్కషన్ చేస్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్ కార్పొరేషన్ పదవులకు సంబంధించి కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లను భర్తీ చేయాల్సి ఉంటుంది, ఖాళీగా ఉన్నాయి. కేవలం ఇప్పుడు 37 వరకు మాత్రమే భర్తీ చేశారు. మిగతా వాటిని భర్తీ చేయడానికి అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్కి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎవరికి ఇస్తే పదవులు పార్టీకి సంబంధించిన ఎవరు సేవ చేశారు అనే దానిపైన కూడా ఒక నివేదిక రూపంలో కనుక ఇచ్చినట్లయితే వారికి మిగిలిన కార్పొరేషన్ పదవులు కానీ అదేవిధంగా కొన్ని నామినేటెడ్ పోస్టులకు సంబంధింంచి ఒక డైరెక్టర్ పోస్టులు వాటిని అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీటిని సాధ్యమైనంత త్వరలో ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా సూచించారు. అందులో భాగంగానే మార్చి 10 లోపు వీటిని అన్నింటినీ కూడా సమీక్షా సమావేశాలను పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సమీక్షల
సమావేశాలను పూర్తి స్థాయిలో చేసి ఎవరెవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరికి ఇవ్వాల్సిన అంటే ఇప్పటివరకు ఎవరికి మిస్ అయిందనే దానిపైన కూడా వారిని పరిగణలోకి తీసుకుని ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ అయింది. మార్చి 10 లోపు వారు నామినేషన్లు భర్తీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఆశావాహులంతా కూడా మీనాక్షి నటరాజన్కు వరుసగా వచ్చి వారికి మెమరాండా ఇస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద తమకు అవకాశం కల్పించాలి, తాము సేవ చేశామంటూ కూడా కొంతమంది వచ్చి నివేదిక వాళ్ళ రిప్రజెంటేషన్స్ సంబంధించిన వాటికి సంబంధించిన కూడా ఇస్తున్న, పార్టీకి సంబంధించిన ఏ విధమైన సేవలు చేశారనే దానికి సంబంధించి కూడా మెమరాండం ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ ప్రతాప్.